ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ఇంటింటికి రేషన్ పథకాన్ని ఇప్పటి కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, ఇంటింటికి రేషన్ పథకం నిర్వీర్యం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 9600 కుటుంబాలు రోడ్డున పడ్డాయని, ఆ కారణంగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎండియు వెహికల్ ఆపరేటర్స్ మరియు హెల్పర్స్ అందరూ కలిసి అమలాపురం కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిల్ల జగ్గిరెడ్డి, అమలాపురం పరిసరకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, జడ్పీ చైర్మన్ విపత్తి వేణుగోపాలరావు, ఎమ్మెల్సీలు కుడిపూడి సూర్యనారాయణ, బొమ్మి ఇస్రామేల్, పొన్నడ వెంకట, సతీష్ కుమార్, గొల్లపల్లి డేవిడ్ రాజు, మార్గన గంగాధర్రావు, పీతాని బాలకృష్ణ, ఎండియు వెహికల్ ఆపరేటర్స్ తో కలిసి అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఉన్నటువంటి వారికి కూడా మరి ఒక అవకాశం ఇచ్చేటువంటిది కార్పొరేషన్ ద్వారా వారికి మరి ఈ యొక్క ఆటోలు ఇచ్చి తద్వారా ఈ సరుకుని మరి ప్రతి ఒక్క లబ్ధిదారు ఇంటికి చేరుద్దామనే ఆలోచనతో ఆవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఈ యొక్క మీ ఇంటికే మీ రేషన్, మీ ఇంటికే మీ పెన్షన్ అనే విధంగా ఆయన కార్యక్రమం చేయడం జరిగింది. సరే, తదుపరి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వంలో మరి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఒక రకమైన ఫ్రస్ట్రేషన్లో ఏదైతే ఇచ్చిన హామీలను అమలు చేయలేక, అలాగే ఈ యొక్క ప్రజా పంపిణీ వ్యవస్థను చూసి మరి జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తుందనేటువంటి ఆలోచనతో వారందరినీ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష తీర్చుకోలేక ఈ రోజున ఉన్నటువంటి ప్రజానీకం మీద, అలాగే ఈ ఎండియు ఆపరేటర్స్ ఎవరైతే అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా సుమారు 350 మంది ఆటోలు మరి ఉన్నాయో వారితో పాటు ఉన్న హెల్పర్స్ ఈ రకంగా ఒక 25,000 మందికి మరి లబ్ధి చేకూర్చేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ ఉక్కుపాదంతో తొక్కుపెట్టేసి మరి ఈ నెలాఖరు నుంచి మీ యొక్క వెహికల్స్ మాకు వద్దని ఆయన చెప్తున్నారు. నేను అడుగుతున్న నారా చంద్రబాబు నాయుడు గారిని, ప్రజల యొక్క రక్షణ చూడడానికి ఇవాళ మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ప్రజలకి మంచి పరిపాలన అందించడానికి ఇవాళ మీరు ప్రభుత్వంలో ఉన్నారు. మీ దగ్గరికి వీళ్ళందరూ వస్తే మీ నోటితో మీరే మరి చెప్పారు ఏమని, మేము IVRSL సర్వే చేస్తున్నాం, ఈ సర్వే చేసిన దాంట్లో మీరు 78% మరి చక్కగా పనిచేస్తారని ప్రజల యొక్క అభిప్రాయాలు మాకు వచ్చాయని. మరి 78% ప్రజలు మరి ఎండియు వెహికల్స్ మరి చక్కగా చేస్తున్నాయనేటువంటి ఆలోచన మీరు వచ్చినప్పుడు ఇవాళ ఎందుకు ఇంత అర్ధాంతరంగా మరి ఉరివేసేటువంటి శిక్ష పడినటువంటి ఉరివేసిన ఖైదీని కూడా ఆఖరి కోరిక అడుగుతారు. కానీ ఇవాళ ఉన్నటువంటి ఎండియు వెహికల్స్ వారిని కనీసం ఈ ఆలోచన ఏంటి అనేటువంటి మాట కూడా అడగకుండా నిర్దాక్షిణ్యంగా ఇన్ని కుటుంబాలను రోడ్డును పడేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నిన్న మొన్న చూసాం, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు, సంతోషమే. కానీ ఇంతమంది కొంపలు కూల్చి మీరు కట్టే ఇంట్లో మీరు సుఖంగా ఎలా పడుకుంటారని అడుగుతున్నాం. ఇంతమందికి ఉపయోగపడేటువంటి రేషన్ సరుకులు ఇంటింటికి వచ్చేటువంటి రేషన్ని అందివ్వడంలో మీకు వచ్చిన ఇబ్బంది ఏంటని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం. ముఖ్యంగా మరి మనందరికీ తెలుసు, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల వారికి మనం చక్కగా స్కీముల ద్వారా వారిని ప్రోత్సహించే కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఒక ఆటో కొని తద్వారా ఉన్నటువంటి ప్రజలకి సర్వీస్ చేస్తూ ఉంటే ఇవాళ నిర్దాక్షిణ్యంగా ఉన్నటువంటి ఈ ఎండియు వెహికల్స్ అన్నీ కూడా తీసేయండి, లేదా వచ్చే నెల నుంచి మీరు ఏం చేసుకుంటే చేసుకోండి, మీ వెహికల్స్ మాకు వద్దనేటువంటి విధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నిరంకుశంగా ఇంతమంది కుటుంబాలని పాడు చేయడం అనేటువంటిది పద్ధతి కాదని కోరుతున్నాం. ముఖ్యంగా ఆయన ఇల్లు కట్టుకుంటూ ఉన్నాడు, ఆయన కొంపనీళ్ళు పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది ఎండియు యొక్క కొంపలను కూలుస్తావా అని చెప్పి నారా చంద్రబాబు